రండిరా రండి. బాగున్నారా బైక్ గారు? ఇప్పటి వరకు నువ్వు ఒక్కడేరా ఈ విధంగా అడిగింది మమ్మల్ని. మీకేమైనా కష్టాలున్నాయా? కష్టాలున్నాయా? అన్ని కష్టాలే. ఏం కష్టాలటనే? నీకేం కష్టాలో చెప్పరా. నేను మా కుటుంబ భారాన్ని మోస్తున్నాను. నేను నీ భారాన్ని మోస్తున్నాను. నువ్వు నీ ఒక్క కుటుంబ భారాన్ని మోసి సరిపోతుంది. నేను ఎవరికి బైక్ ఇస్తే వాళ్ళందరి భారాన్ని మోయాలా? నిజమేరు. ఈ ఫోటో ఒకసారి చూడండి రా. దాన్ని బైక్ అనుకున్నారా బస్ అనుకున్నారా? నడువులు ఇరిగిపోతున్నాయి మాకు. ఎంత కష్టపడే మాకు టైంకి సర్వీస్ అన్న చేస్తారనుకుంటే ఇంజిన్ ఆయిల్ కూడా మార్చేదిలే. అంటే డబ్బులు లేక తాగేదానికి మాత్రం ఉంటుంది డబ్బులా? మీరు చాలా కష్టపడుతున్నారు పాపం. మేం పాపమే, మీరు మాకంటే పాపం. హెల్మెట్ లేకుండా పోతారు, తలకాయ బగిలి సస్తారు. మా తలకాయ బగిలితే మెకానిక్ షాప్ లో మార్చుకోవచ్చు, మీ తలకాయ ఎక్కడ మార్చుకుంటారు? ఎంతో తెలివిగా ఏవేవో కనబడుతున్నారా. హెల్మెట్ వేసుకుంటేనే బైక్ స్టార్ట్ అయ్యే మరి ఏదో ఒకటి కనిపెట్టండి. జై హింద్. జై హింద్. హలో, ఎవరు? మేము బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నామండి. ఏ బ్యాంకా? మీకే బ్యాంక్ లో అకౌంట్ ఉంది? గ్రామీణ బ్యాంకు. గ్రామీణ బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాం. నాకు స్టేట్ బ్యాంక్ లో కూడా అకౌంట్ ఉంది. ఏ అకౌంట్ లో ఎక్కువ డబ్బులు ఉంది? స్టేట్ బ్యాంక్ లో. అయితే స్టేట్ బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాం. మీకు లోన్ శాంక్షన్ అయింది. ఎంత? 10 లక్షలు. 10 లక్షల? ఫోన్ కి ఒక ఓటీపీ వచ్చి ఉంటదే, దాన్ని చెప్పండి ముందు. ఓటీపీయా? అంటే యో, నీ ఫోన్ కి 6 అంకెలతో ఒక మెసేజ్ వచ్చి ఉంటది. ఆ నంబర్ చెప్పు. నాకు ఫోన్ లో మెసేజ్ చూసేది రాదా? ఇంకేం వచ్చి నీకు? ఇది నాటకం వచ్చు. పాంచాలి. పక్కన ఎవరు ఉంటూ చూసి ఓటీపీ చెప్పమను. మా మనోడి దగ్గర ఇస్తాను. హలో, మేము స్టేట్ బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాం. ఓటీపీ చెప్పండి సార్. ముందు మీ అడ్రస్ చెప్పండి సార్. దానికి తలకాయ మీద నరికే దానికి ఏమైనా పెట్టాడా? దొంగ తాత కూడా స్టేట్ బ్యాంక్ అని ఎయిర్టెల్ ఆఫీస్ అని ఈ విధంగా ఏవేవో చెప్పి ఓటీ పడతారు. చెప్పినావా అకౌంట్ లో ఉండే డబ్బులంతా ఎత్తుకునేస్తారు. ఇంకెవరైనా ఫోన్ చేయని అట్ట కొరికేస్తాను కొత్తకాయ. హలో, మేము ఎయిర్టెల్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నామండి. అయినా మా సారు సమర్థత అసమర్థత అనే పదాలకు సొంత వాక్యాలు రాసుకోరమ్మన్నాడు. ఏదైనా ఉంటే చెప్పునైనా రాసుకుంటానా? చెప్తాను, రాసుకో. మీ అమ్మ దరిద్రంగా వండుతుందని తెలిసినా తింటారు గాని అనుకుని మనకు వండి పెడతా చూడు, అది మీ అమ్మ సమర్థత. దరిద్రంగా ఉన్నా గాని తిని బాగలేదని చెప్పకపోగా సూపర్ గా ఉండదని చెప్తాను చూడు, అది నా సమర్థత. మొగుడనే భయం కూడా లేకుండా మొరస్తున్నా చూడు, అది మీ అమ్మ సమర్థత. మొగుడినైండి కూడా మూసుకొని కూర్చొని ఉన్నాను చూడు, ఇది నా సమర్థత. ఒక్క నిమిషం ఇంకా మంచిది వచ్చింది, రాసుకో. నా ఇన్ని సాగు కొడుతున్నా కూడా సొంత వాక్యాలు రాసుకున్నావు చూడు, ఇది నీ అసమర్థత. ఈ రోజు మీ ఫేర్వెల్ డే. ఎందుకు ఏడుస్తున్నారు? రేపటి నుంచి కలుసుకోలేం కదా. ఏమి సాయంత్రానికి చచ్చిపోతున్నారా? ఫోన్ నెంబర్లు తీసుకోండి, మళ్ళీ మాట్లాడుకోవచ్చులే. ఇప్పుడు కల్చరల్ ప్రోగ్రామ్స్. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసా. ఎక్కడ పుట్టి ఎక్కడ పెరిగి ఎక్కడ పుట్టినాడు తెలియదా నీకా? తెలుసు సార్. ఎక్కడ పుట్టినాడా? ఈ ఊరే సార్. ఎక్కడ పెరిగినాడా? ఈ ఊర్లోనే సార్. మళ్ళీ ఎక్కడ పుట్టి ఎక్కడ పెరిగే కరెక్ట్ గా పాడు. ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే కలిసాము, చదువులమ్మ చెట్టు నీడలో విడలేమంటూ విడిపోమంటూ వెళ్ళి వేడలేమంటూ విడిపోమంటూ ఏం 10 ఏళ్ళు కలిసే ఉన్నారు కదా, ఏం సాధించినారు? ఒకరు నోట్బుక్ లో ఒకరు దొంగిలించుకునేదా? ఫేర్వెల్ ఫంక్షన్ అంటే చాలు ప్రతి ఒక్కరికి ఫీలింగ్. పెద్ద తర్వాత హాస్పిటల్ అర్జెంట్గా 10,000 ఫోన్ చేస్తే ఒక్కడు కూడా ఫోన్ ఎత్తాడు. ఇప్పుడు మాత్రం వేడలేమంటూ విడిపోమంటూ నో ఫీలింగ్, ఓన్లీ ఎంజాయ్. ఏం దిగులుగా ఉండారు? మా మీద మాకే అసహ్యంగా ఉంది. ఏమి అద్దంలో మోకం చూసుకునేరా? సరేలే, ఏమైందో చెప్పండి. బ్రహ్మముహూర్తంలో లేస్తే మంచిదని చెప్పుండా నువ్వా? అది సైంటిఫిక్ గా కూడా ప్రూవ్ అయిందా? ప్రతిరోజు లేద్దామని 4 గంటలకు అలారం పెడుతున్నాను. మళ్ళీ ఆఫ్ చేసి అనుకుంటున్నావు. అవునైనా. నీదేం బాధరా? ప్రతిరోజు జిమ్కి వెళ్దాం అనుకుంటాను, కానీ ఏదో ఒక పని వల్ల నిలిచిపోతావు. అవునైనా. ఒళ్ళెప్పులని అదని ఇదని ఒక్కొక్కసారి ఏం పని లేకపోయినా జిమ్కి వెళ్దామంటే ఇంట్రెస్టే రాని అన్నది. బ్రహ్మముహూర్తంలో లేవడం, జిమ్కి వెళ్ళడం ఇలాంటి వాటిని అలవాటుగా ఎందుకు చేసుకోలేకపోతున్నారో తెలుసా? ఎందుకో? అవి మంచి అలవాట్లు కాబట్టి. అదే ఒక చెడు అలవాటు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ సిగరెట్ తాగడం, మందు కొట్టడం, ఇలాంటివి చాలా ఈజీగా కష్టపడకుండా నేర్చుకోవచ్చు. అసలు మనకు తెలియకుండానే ఒక అలవాటుగా మారిపోతాయి. ఆ తర్వాత మన జీవితాన్ని నాశనం చేస్తాయి. చెడు ఆకర్షించినంతగా మంచి ఆకర్షించదు. ఒక చెడు అలవాటు మనకి ఎంతటి నష్టాన్ని ఇస్తుందో, ఒక మంచి అలవాటు దానికి రెట్టింపు లాభాన్ని ఇస్తుంది. మరి రెట్టింపు లాభాన్ని పొందాలంటే రెట్టింపు కష్టాన్ని అనుభవించాలి కదా. ఆ కష్టాన్ని ప్రస్తుతం మీరు అనుభవిస్తూ ఉండేది. కొంచెం పట్టుదలతో దృఢంగా నిలబడి ప్రయత్నిస్తే తప్పకుండా విజయం సాధిస్తారు. సరేనైనా.